ఏసీబీ వలలో అవినీతి చేపలు. లంచం కాదు, హక్కుతో పనిచేయాలి. అక్రమార్కులపై ప్రజాస్వామ్యుల పిడికిలి. నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదని అవినీతి, వంచన. అయితే అవి నేటి సమాజంలో రాజ్యం వెళ్తుండటం దురదృష్టకరం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అండి. ఈరోజు దీని గురించి ఆదాబ్గా ఒక స్పెషల్ స్టోరీ రాశారు. ఆదాబ్ ప్రత్యేక ప్రతినిధి సయ్యద్ హాజీ గారు రాశారు. ఇది ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ రవీంద్రనాథ్ గీతాంజలి రచించాడు. ఠాగూర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, కానీ నేటి రోజుల్లో అక్షర సత్యంగా నిలుస్తుంది. మరి ప్రభుత్వ కార్యాల్లో లంచం ఇవ్వకుండా పని జరగటం లేదెందుకు? ఆమ్యామ్యా తీసుకునే దిశగా ప్రజలే అధికారులకు అలవాటు చేస్తున్నారా, లేక అధికారులు అడుగుతున్నారు కనుక జనం ముడుపులు సమర్పించుకుంటున్నారా? లోతైన ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం కాస్త కష్టమే. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అవినీతి అంశంపై ఇటీవల 180 దేశాల్లో సర్వే నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. ఫిబ్రవరి 2025లో విడుదలైన నివేదికలో అత్యల్ప అవినీతి దేశం డెన్మార్క్ అని, అత్యంత అవినీతి దేశం దక్షిణ సుడాన్గా చూపించారు. ఆ జాబితాలో భారత్కు 96వ ప్లేస్ ఉంది. 96వ ప్లేస్ ఉంది, పర్లేదు. నేను ఇంకా టాప్ 10లో ఉంటుందేమో అనుకున్నా. 96వ ప్లేస్ అంటే గొప్ప విషయమే. ఎందుకంటే జనాలకి ఎలా అయిపోయిందంటే అండి, ఈ రోజుల్లో రేపట్లో అధికారులు అడగట్లా, వీళ్ళే అడుగుతున్నారు. అదొక ఫీజు అయిపోయింది. సార్ మీరు పలానా పని చేయాలంటే మీకు ఎంత కావాలి సార్, మీ ఫీజు ఎంత సార్ అని వీళ్ళే అడుగుతున్నారు డైరెక్ట్గా. ఒకప్పుడు ఏమైందంటే, అరే భయ్ నేను సంతకం పెట్టాలంటే నాకు ఇంత ఇవ్వాలరా నువ్వు, లేకపోతే అది చేయాలని అడుగుతుండే ఒకప్పుడు. ఇప్పుడు రోజులు అట్లా లేవండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రివర్స్ అయిపోయింది. మొత్తం మారిపోయి వీళ్ళే డైరెక్ట్గా అడిగేస్తున్నారు. అసలు మన దగ్గర ఇప్పుడు అవినీతి అంటే ఎవరు పట్టించుకోనట్లు అయిపోయింది. ఒకప్పుడు మనకి భారతీయుడు సినిమా వచ్చింది చూసారు, శంకర్ సినిమా. భారతీయుడు సినిమా అప్పుడు అవినీతి అంటే ఓ అబ్బో అనుకునేవాళ్ళు. మొన్న భారతీయుడు 2 కూడా ఫ్లాప్ అయింది. అంటే అవినీతిని జనం యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అవినీతి జనంలో ఒక భాగం అయిపోయింది. వ్యతిరేకించట్లా. నువ్వు ఎందుకు లంచం ఇవ్వాలి, నీకు ఎందుకు లంచం ఇవ్వాలని చెప్పి జనం క్వశ్చన్ చేయట్లా, అలవాటు పడిపోయారు జనం. మార్పు రావాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనకూడదు మనం. ఇది ఎవరు చెప్పట్లా, అందరికి అలవాటు అయిపోయి కామన్గా వెళ్ళిపోతుంది లంచం లేదే ఏ పని జరగదన్న విషయం అందరికీ తెలుసు, కానీ జరుగుతూనే ఉంటుంది లంచాలతో.